సెప్టెంబర్ నెలలో పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో చిన్న సినిమాలు వరుస కట్టాయి. ఈ శుక్రవారం డైరెక్టర్, డబ్బింగ్ కలిపి 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో అంకిత్ కొయ్య, నిలాకి పాత్ర జంటగా నటించిన బ్యూటీ చిత్రం ఒకటి. వికే నరేష్, నితిన్ ప్రసన్న, వాసుకి, ప్రసాద్ బెహ్రా, నాగేంద్ర మేడిద తదితరులు కీలక పాత్రధారులు. మారుతి టీమ్ వర్క్స్, వానరా స్టూడియోస్ పతాకాలపై అడిదాల విజయపాల్ రెడ్డి నిర్మించారు. జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. అలేఖ్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన అందమైన అమ్మాయి. వైజాగ్లో ఇంటర్ చదువుతున్న ఆమెకు అమాయకత్వం, కోపం, సంతోషం ఇలా ఏదైనా కాస్త ఎక్కువే. అలేఖ్య తండ్రి నారాయణ క్యాబ్ డ్రైవర్, కూతురు అంటే పంచప్రాణాలు. అర్జున్ పెట్ ట్రైనర్. కాలేజ్ దగ్గర అలేఖ్యతో పరిచయం అవుతుంది. అది ప్రేమ వరకు వెళుతుంది. అంకిత్, అలేఖ్య కలిసి చేసిన ఓ తప్పు వల్ల ఇంట్లో వాళ్లకి భయపడి వైజాగ్ వదిలి హైదరాబాద్ పారిపోతారు. కనిపించని కూతుర్ని వెతుక్కుంటూ నారాయణ కూడా హైదరాబాద్ బయలుదేరతాడు. మరోవైపు అమ్మాయిల అసభ్యకర వీడియోలు చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు ఆగుతుంటాడు రోహిత్. అతనికి హీరోకి సంబంధం ఏంటి? అసలు కథ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాక ఏం జరిగింది? అలేఖ్య, అర్జున్ ప్రేమ సుఖాంతమైందా లేదా అన్నది మిగతా కథ. ఓ మధ్యతరగతి కుటుంబం కాస్త ఎఫెక్షన్ చూపిస్తే ప్రేమ అని నమ్మే అమ్మాయి, మాయమాటలతో అమ్మాయిలను ట్రాప్ చేసే యువకులు, దాని ద్వారా ఎదురైన సమస్యలతో క్రైమ్ డ్రామాగా తెరకెక్కించిన చిత్రం ఇది. ఫస్ట్ హాఫ్ అంతా అలేఖ్య కాలేజ్, కుటుంబం, తను ప్రేమలో పడటంతో సాగుతుంది. చిన్న పరిచయంతో అలేఖ్య, అర్జున్ల మధ్య బాండింగ్ ఎలా బలపడిందో సరిగ్గా చూపించలేదు. ప్రేమ మొదలైనప్పటి నుంచి కన్నా, కన్నమ్మ అంటూ పిలుచుకోవడం ప్రేక్షకుడికి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ రోజుల్లో ప్రేమికుల మధ్య జరిగేది ఇదే అయినా హీరో, హీరోయిన్ పాత్రలు కొన్ని సన్నివేశాల్లో నిబ్బా నిబ్బి చేష్టలుగా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, రొమాంటిక్ సీన్స్ బాగా పండాయి. ఫస్ట్ హాఫ్ అంతా తెలిసిన కథతో సోసోగా సాగింది. ఇదంతా చూశాక కథలో ఏదో ట్విస్ట్ ఉంటుంది, లేకపోతే ఇంత రొటీన్ కథతో దర్శకుడు ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా నడిపిస్తాడు అనిపిస్తుంది. అలాగే ఇంటర్వెల్ తర్వాత ఓ పెద్ద ట్విస్ట్. కాస్త లాజిక్తో ఆలోచిస్తే ఆ ట్విస్ట్ ఊహించేలాగే ఉంది. మైనర్ అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఇచ్చారనే లాజిక్లు గాలికి వదిలేశారు. సెకండ్ హాఫ్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పకుండా సాగదీసిన భావన కలుగుతుంది. లాడ్జ్లో సీన్స్ అవసరం లేదనిపించింది. ఎంతో బలంగా ఉండాల్సిన క్లైమాక్స్ తేలిపోయినట్లు అనిపిస్తుంది. తన కూతురు జాడ కోసం తండ్రి పడే తపన నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో నరేష్ భావోద్వేగానికి లోనయ్యేలా చేశారు. ఎక్స్పోజ్ లేకపోతే సినిమాలే చూడరు అన్నట్టుగా తన క్యూట్నెస్తోనే అలరించిన నిలాకీతో స్కిన్ షోన్ చేయించాల్సిన అవసరం లేదనిపించింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరుకు వస్తే అమాయకమైన, స్వచ్ఛమైన ప్రేమను పంచే అమ్మాయిగా, మధ్యతరగతి తండ్రికి గారాల బిడ్డగా నీలకి అద్భుతంగా నటించింది. పాత్రకు తగ్గట్టుగా చక్కని వేరియేషన్స్ చూపించింది. క్యూట్గా, బబ్లీగా కనిపిస్తూనే గ్లామర్ షోతోనూ మెప్పించింది. తెరపై ఆమె కనబరిచిన నటన చూస్తే చిన్న సినిమాలకు ప్రామిసింగ్ హీరోయిన్ దొరికిన భావన కలుగుతుంది. అర్జున్ క్యారెక్టర్లో అంకిత్ కొయ్య ఎనర్జీగా నటించాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో డైరెక్ట్ షాట్స్ కాకుండా సైడ్ యాంగిల్లో చూపించారు. కారణమేంటో దర్శకుడికే తెలియాలి. తన గత 2 చిత్రాల కన్నా ఈ సినిమాలో నటనపరంగా పర్వాలేదనిపించాడు. మధ్యతరగతి తల్లిదండ్రులుగా నరేష్, వాసుకి పాత్రలకు 100% యాప్ట్ అయ్యారు. కూతుర్నే పంచప్రాణాలుగా భావించే తండ్రిగా సన్నివేశాలకు అనుగుణంగా భావోద్వేగాలు పండించారు నరేష్. ఆ పాత్రలో నరేష్ కాకుండా ఓ తండ్రి కనిపించారు. సిఏ అన్వర్గా మలయాళ నటుడు నితిన్ ప్రసన్న పాత్రకు న్యాయం చేశారు. మురళీధర్ గౌడ్, ప్రసాద్ బెహ్రా, నాగేంద్ర పరిధి మేరకు నటించారు. సినిమాను మొత్తం వైజాగ్లోని రియల్ లొకేషన్స్లోనే చిత్రీకరించారు. సాయి కుమార్ దారా కెమెరా పనితనం న్యాచురల్గా ఉంది. విజయ్ బుల్గానిన్ పాటలో నేపథ్య సంగీతం సినిమాను ముందుకు నడిపించింది. ఎడిటింగ్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే రన్ ఇంకా షార్ప్గా ఉండేది. అక్కడక్కడ సీరియల్ చూసిన భావన కలుగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. క్రైమ్తో ముడిపెట్టిన రొటీన్ ప్రేమ కథ ఇది. ఈ తరహా కథలతో చాలా సినిమాలే చూశాం. కథ పాతదే అయినా ఇప్పటికీ యూత్కి కావాల్సిన అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు నడిపించిన తీరు బాగుంది. సొసైటీలో జరుగుతున్న అంశాన్ని ఇందులో చూపించారు. మాటలు, స్క్రీన్ ప్లే విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. ఈ తరహా కథలు ఈ మధ్యకాలంలో ఓటీటీలో కూడా విపరీతంగా వచ్చాయి. ఈ సందర్భంలో బిగ్ స్క్రీన్పై ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.